వెల్కమ్ టు కిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు ఈ సినిమా అంటే ఎన్నో కొత్త సినిమాలు వచ్చి కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులకు ముందుకొచ్చి చాలా రికార్డు క్రియేట్ చేసిన సినిమాలు చాలా ఈ మధ్య మనం చూసాం. అలాంటి కోవలో అదే తోవలో మరొక సినిమా మీ ముందుకు రాబోతుంది. అదే నీ దారే నీ కథ. ఆ సినిమాకి సంబంధించి అందులో వెటరన్ యాక్టర్ సురేష్ గారు ఇక్కడ ఉన్నారు. హీరో అభిమాన అందాల కథానాయకుడు ఒక టైంలో అవతల తమిళ్ తెలుగు ఆల్ లాంగ్వేజెస్ లో ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు. వంశీ జొన్నలగడ్డ నూతన దర్శకుడు సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన విశేషాల కోసం అని చెప్పి ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు స్టార్ట్ అండ్ వాచ్ ఎంజాయ్. ప్లీజ్ వెల్కమ్ సురేష్ గారు. ముందు మీతోనే మొదలెడతాను. ఫస్ట్ ఒక విషయం చెప్పలేను, వెటరన్ జర్నలిస్ట్ తో నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఇట్స్ రియలీ హ్యాపీ ఒకేషన్ నాకు మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. ఇట్ గివ్స్ ఎ హెల్త్. నార్మల్ గా మీలాంటి అంటే ఇన్నాళ్ళు సస్టైన్ చేయడం కెరీర్, స్టిల్ అగైన్ కాంపిటింగ్ విత్ ది యంగర్ జనరేషన్. కాంపిటింగ్ సపోర్టింగ్ ద బర్త్ అంటే కాంపిటింగ్ ఇన్ ది సెన్స్ అని ఎందుకన్నానంటే యూఆర్ ఇన్ ది యూఆర్ ఇన్ ద రేస్ అండ్ ఫ్లోయింగ్ అలాంగ్ విత్ ది టైడ్. అది గ్రేట్ 100%. ఈ నార్మల్ గా మీరు ఎన్నో సినిమాలు ఆల్ లాంగ్వేజెస్ లో చేసిన హీరో. సో మీరు నాకు తెలిసినంత వరకు క్యారెక్టర్ కానీ ఒక సినిమాని కానీ అంత సులభంగా అంత సులువుగా ఒప్పుకునే మనస్తత్వం మీది కాదు. ఎగ్నెస్ట్ అని. అవునండి, అవును కదా. అవును. ఈ సినిమా మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటండి? అంటే మీరు చెప్పిన మాట వాస్తవం. జేబు కోసం కంటే జాబ్ కోసం పనిచేయడం స్టార్ట్ చేశాను నేను. అది చేసి చాలా సంవత్సరాలు అయింది. అందుకే ఇంట్లో చద్దనం తిన్న చాలు, మనం బయటికి వెళ్ళి ఏ పని లేకుండా ఊరికే ఫ్రేమ్ ముందు నిలబడడం ఇష్టం లేక చాలా సినిమాలు ఒప్పుకున్న సినిమాల కంటే 10 రెట్లు ఒప్పుకునే సినిమాలు ఎక్కువ. ఈ సినిమా నాకు ఎందుకు అంత బాగా నచ్చిందంటే, నాకు వచ్చి పర్సనల్గా కూడా మాట్లాడలేదు. ఫోన్లో నాకు, సార్ ఇట్లా ఒక సినిమా ఉంది, కొత్త వాళ్ళు అందరూ చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు సినిమా చేస్తారు. అయ్యో హ్యాపీగా చేస్తాను నేను. కొత్త వాళ్ళు అంటే నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే నేను హీరోగా యాక్ట్ చేసి చాలామంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయాలన్న తపనతో చాలామంది కొత్త డైరెక్టర్లు ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఐ నెవర్ లుక్ డౌన్ ఆన్ యంగ్ టీమ్ ఆర్ యంగ్ డైరెక్టర్. మెయిన్గా కాన్సెప్ట్ ఆయన చెప్పింది, వంశీ గారు చెప్పింది ఏంటంటే, ఒక ఇంటెలిజెంట్ ఫాదర్ కొడుకుని నువ్వు అనుకున్న దారి కాకుండా డాడీ నేను వేరే దారి నేను వెతుక్కుంటున్నాను, దయచేసి నన్ను నా దారిలోకి రమ్మని ఫోర్స్ చేయొద్దని అన్నప్పుడు ఫాదర్ వచ్చి సరే నీ దారి నీ కదా అని ఎంకరేజ్ చేసే ఒక ఫాదర్ క్యారెక్టర్. ఓకే. సో బొమ్మరిల్లు ఫాదర్ కాదు నా రియల్ లైఫ్ ఫాదర్ ఇది. ఎందుకంటే మా సన్ వచ్చి అందరూ వాడికి కీ ఎక్కించారని చూశారు, నాకు కీ ఎక్కించారని చూశారు. ఎందుకంటే నీ ఫాదర్ హీరో కదా, నువ్వు కూడా హీరో అయిపో, నువ్వు కూడా బాగానే ఉన్నావు, ఎర్ర బుర్ర ఉన్నావు, హ్యాండ్సమ్ ఉన్నావు, అది ఇది అబద్ధాలన్నీ చెప్పి వాడికి. మరి మీ అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉండకుండా ఎలా ఉంటాడు? అందుకే అబద్ధాలు అన్నాను నేను. రైట్. సో బట్ ఒకటి ఏంటంటే, వాడు నేను క్రౌడ్ అంటే పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నేను క్వైట్గా 9 to 5 జాబ్ ఏదైనా చేసుకుంటాను, నేను యూఎస్లో నేను కంఫర్టబుల్గా ఉన్నాను అన్నాడు. సరే ఓకే ఫైన్ అని, నువ్వు ఏం చేసినా నేను యూ హ్యావ్ మై ఫుల్ సపోర్ట్ అని తన ఇష్టానికి వదిలేశాను నేను. సో నాకు కాన్సెప్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నాకు రెజనేట్ అయింది. అయ్యా నా సొంత కథలా ఉంది ఇది అని. ఇంకో మాట అడిగాను, సార్ మనకి సినిమాలో కాంట్రిబ్యూషన్ కొంచెం ఎక్కువే ఉంటుంది కదా అంటే, అయ్యో తప్పకుండా ఉంటుంది సార్, యు ఆర్ ద వన్ హూ డ్రైవ్స్ హిమ్ టు డూ వాట్ హీ వాంట్స్ అండ్ కొంచెం మంచి డెప్త్ ఉన్న డైలాగులు ఇవి ఉన్నాయి సార్. ఓకే ఫైన్. సినిమా షూటింగ్ ఎంటర్ అయిన తర్వాత ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ న్యాచురల్. తన అప్రోచ్ కూడా ఎలా ఉందంటే, సినిమాలాగా చూడలేదు, దాన్ని సినిమాని కథలాగా చూశాడు. ఒక రియాలిటీ కథ, ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారు, నా గోల్ ఇది అని అనుకున్న ఒక అన్వేవరింగ్ యూత్ ఎట్లా ఉంటాడు, తన కృషి ఎలా ఉంటుంది, తన తపన ఎలా ఉంటుంది, తన తపస్సు ఎలా ఉంటుంది అనేది ఆ జర్నీ గురించే అనేది ఈ కథ. అంటే నార్మల్గా వాళ్ళని అడగచ్చు ఈ క్వశ్చన్, కానీ దే ఆర్ టూ యంగ్ టు ఆన్సర్ దిస్ అండ్ టూ న్యూ. అందుకని ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నార్మల్ గా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మీద చాలా సినిమాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, నానక్ ప్రేమ్, అండ్ తర్వాత నిన్న కూడా కార్తికేయ సినిమా రిలీజ్ అయింది, అజయ్ వాయు గారు. అది ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఆ సినిమా కూడా. సో ఈ సినిమా ఏ విధంగా అంటే, ఇప్పుడు జనాలేమో అంత ఈజీగా ఏ సినిమాని యాక్సెప్ట్ చేయట్లేదు, ఏ కథని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ సినిమా ఏ విధంగా చాలా డిఫరెంట్ అండి ఈ కథ,
ఆడియన్స్ చాలా మెచ్చుకుంటారు ఈ కథ అని చెప్పాలంటే ఏ పాయింట్లు చెప్తారండి? 1 or 2, 3. ఒకటి ఏంటంటే ఓవర్ డ్రామా లేదండి సినిమాలో. ఇది కొంచెం రియాలిటీకి బాగా దగ్గరగా బేస్ అయిన సినిమా. నేను ఉదాహరణ చెప్పాలంటే, నేను ఇంతకు ముందు ఫ్రెండ్కి చెప్పాను, నేను ఈ మధ్య కొంచెం ఎక్కువ మసాలా సినిమాలు, డ్రామా సినిమాలు, లేకపోతే భూత కథలు, లేకపోతే బూతు కథలు ఎక్కువైన పరిస్థితిలో కంటెంట్ ఏంటి నాకు అర్థం కావడం లేదు. మంచి కంటెంట్ గొడ్డుపోయిందా మనకి, ఏంటి ఇంత ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నా, ఇన్ని సినిమాలు ఉన్నా అనుకున్న టైంలో ఓ మలయాళ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇట్లా ఓ సినిమా ఉంది, అంతా కొత్త వాళ్ళని వచ్చి చూస్తావా, ప్లీజ్ వచ్చి చూడు, వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చినటువంటి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అంటే నేను అడిగాను, ఎవరు హీరో అని అడిగాను. ఎందుకంటే నాకు తెలుసు మలయాళంలో 4 హీరోలు తెలుసు, వాళ్ళ పరిచయాలు ఉన్నాయి. అంటే లేదని అందరూ కొత్త వాళ్ళు అని అన్నాడు. యాక్షన్ సినిమా కాదండి, ఏం యాక్షన్ సినిమా కాదు. మరి లవ్ స్టోరీ అని కాదండి, లవ్ స్టోరీ కూడా మరి ఏంటి అదంటే మీరు చూస్తే తెలుస్తుందండి అన్నాడు. సరే కాదని లేకుండా వెళ్ళాను, చూస్తే అది మంజుమల్ బాయ్స్. పెద్ద హిట్ సినిమా. హిట్ కంటే అండి ఆ సినిమా నన్ను కదిల్చి వేసింది అనడం కంటే ఇట్ హంబుల్డ్ మీ. హంబుల్ అంటే మనకి ఇంత తెలిసే అయినా మనల్ని ఇంకా నేర్పిస్తున్నారే ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఇంకా మనకి నేర్పిస్తున్నారే, ఇంకా నేర్చుకోవడానికి నాకు ఇంకా ఇంత ఉందే అని నాకు అనిపించి దండం పెట్టాను. అండ్ వాళ్ళ పేర్లు అవి తెలుసుకొని, వాళ్ళ నంబర్లు తెలుసుకొని ఫోన్ చేసి నేను కంగ్రాచులేట్ చేశాను. వాళ్ళకి నేను ఎవరు కూడా సరిగ్గా తెలియదు, అయినా ఐ ఫెల్ట్ కంపెల్డ్. సో అట్లా ఏ పుటలో ఏ బాగుంటుందో తెలియదండి, చెప్పలేము. ఒకటి నేను స్క్రీన్ ప్లే కథలు ఉంటాయి, ఒక జర్నీ కథ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి మొదలయ్యాడు అక్కడ ఫినిష్ అయ్యాడని, లేదా కల్పిత కథలు ఉంటాయి, ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు, లేకపోతే ఒక ఊర్లో ఒక మాఫియా డాన్ ఉన్నాడు, లేకపోతే ఒక ఊర్లో ఒక రౌడీ ఉన్నాడు, ఇట్లా ఉంటాయి. కొన్ని కథలు స్క్రీన్ ప్లే ఒకసారి కూర్చొని ఇదేంటి అనే లోపలే మనల్ని ఇన్వాల్వ్ చేసేస్తాయి లోపలికి. సో ఇది అటువంటి కథ అవుతుంది అనేది నా నమ్మకం అండి. ఎందుకంటే డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ కాబట్టి ఆయన చూపించినంత క్లియర్గా మాట్లాడలేమని నా భయం. కాబట్టి నేను ఆయన పాత్ర నేను తీసేసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. అంతేగాని నేను కూడా మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే, బికాస్ యూ హ్యావ్ డన్ వ్యారీడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తమిళ్, తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో మీరు దీన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ముఖ్యంగా అండి మీరు బిఏ లిటరేచర్ స్టూడెంట్ కాబట్టి ఐ రిమెంబర్ యూఆర్ బిఏ జ్ఞాపక శక్తి. సో మీరు ఇట్ చాలా ఈజీగా ఇట్ హంబుల్డ్ మీ అన్నారు. హంబుల్డ్ మీ అంటే మళ్ళీ ప్రేక్షకులు, ఇంగ్లీష్ రాని ప్రేక్షకులకి అది అర్థం కాదు. అంటే ఆయన హంబుల్డ్ మీ అంటే టోటల్ గా నిస్సహాయుడు అయిపోయాడు అనమాట, హతాశుడు అయిపోయాడు ఆ సినిమా చూసి, మంజుమల్ బాయ్స్ చూసి. ఇప్పుడు ఈ సినిమా చూసి కూడా ఈ కథ విని ఈ సినిమా చేసినప్పుడు అదే ఫీలింగ్ లో ఆయన క్యారీ అయిపోయారని మన వెటరన్ హీరో సురేష్ గారు చెప్పారు. అది కవి హృదయం అండి, కహ్రు అంటాము, కవి హృదయం అయింది అదే అనమాట. ఇప్పుడు కమింగ్ దీనికి ఒక్క పాయింట్ ప్లీజ్ వెల్కమ్. హీరో కూడా మాట్లాడుతున్నాడు, లేదు ఫ్రమ్ మైండ్ నాకు అర్థమైంది ఎంత అంటే తప్పు చెప్పారా? తప్పు చెప్పలే, కరెక్ట్ చిచ్చు పెడుతున్నారు సార్. నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్ గానీ, అనిమల్లో రణబీర్ కపూర్ గానీ, లైక్ ఒక సన్ సపోర్టివ్ గా ఒక ఫాదర్ కోసం ఎంత చేయగలరు అంటే హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అన్నారు కదా. నాకు ఫ్రమ్ మై అండర్స్టాండింగ్, నాకు నీదారే కథ నుంచి ఒక సపోర్టింగ్ ఫాదర్ ఉంటే సొంతంగా ఏదైనా చేయాలనుకునే కొడుకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ అందరూ కొడుకులు లైక్ ఫాదర్ గోల్ కోసమో, ఫాదర్ రివెంజ్ కోసమో చేస్తే ఫాదర్ ఎంత ప్రౌడ్ అవుతారని ఉంది కదా. నాకు అర్థమైనంత వరకు నా రియల్ లైఫ్ సార్, ఇట్స్ వెరీ క్లోజ్ టు మై రియల్ లైఫ్. మై ఫాదర్ వెంట్ ఆల్ అవుట్. కొడుకు తను అనుకుంది చేయడం కోసం ఏదన్నా చేయాలి అని హీ వెంట్ టు ఎనీ. సేమ్ ఆఫ్ స్క్రీన్లో కూడా సార్, ఆన్ స్క్రీన్లో సార్ కూడా అదే సపోర్ట్ ఉంటే, ఒక కొడుకు తన పర్సిస్టెన్స్ ఒకటి అనుకున్నప్పుడు పరిస్థితులు అటు ఇటు అయితే ఎంతవరకు కంటిన్యూ చేయగలడు తన జర్నీ, ఒక ఫాదర్ సపోర్ట్ ఎంత హెల్ప్ అవుతుంది అనేది ఇది నా అండర్స్టాండింగ్ సార్. నీదారండి. వెరీ నైస్. అయితే ఇప్పుడు 2 ప్రశ్నలు అడుగుతాను. ఓకే. నువ్వు అనుకున్న దానికి మీ ఫాదర్ నిన్ను సినిమాలో సపోర్ట్ చేశారు, నిజ జీవితంలో కూడా సపోర్ట్ చిన్నప్పటి నుంచి సార్. సో వేర్ ఇస్ ది కాన్ఫ్లిక్ట్? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటైతే? హీరో అయిపోయావు సార్, నెక్స్ట్ అయిపోవాలి అనుకున్నాను, పేరెంట్స్ ఫాదర్ సపోర్ట్ చేస్తారు సార్. కాన్ఫ్లిక్ట్ ఏం రాలేదా ఎక్కడ కూడా? హీరో అయిపోవడం సక్సెస్ కాదండి, హీరోగా నిలబెట్టుకోవడం సక్సెస్, నిలదొక్కుకోవడం అనేది అసలు కాన్ఫ్లిక్ట్. ఇంకా ఎగ్జాక్ట్లీ అసలు గేమ్ అక్కడ ఉంది. ఆ గేమ్ గురించే కదా ఈ కథ. ఆ గేమ్ గురించి ఒకటి అవ్వడం అనుకోవడం సింపుల్ థింగ్. నా ప్యాషన్, నా కెరీర్ 2 ఫిల్మ్సే.
బట్ నేను అది చేద్దాం అనుకున్నా కదా అని చెప్పి నా లైఫ్ అంత ఈజీగా అయిపోలేదు. అంత ఈజీగా నాకు నేను డైరెక్షన్ చేసి సినిమాలు తీసి అంత ఈజీ కాదు అది. బట్ స్టిల్ రిగార్డ్లెస్ ఎనీ కాన్ఫ్లిక్ట్ వచ్చినా నేను ఇంకా దానికోసం వెళ్తున్నాను. వేర్ ఐమ్ నాట్ లైక్ ఫెడ్ అప్ విత్ ఇట్ అండ్ ఐమ్ లైక్ అబ్బా ఎవరు పడతారు ఇవి, వేరే ఏదైనా హాయిగా చేసుకోవచ్చు కదా అనేది లేకుండా ఎంతసేపు విల్ బి గో ఆఫ్టర్ ఇట్ అనేది ఇస్ ద రేసులోకి ఎంటర్ అవడం గెలుపు కాదు, కాదు రేసు గెలవడం గెలుపు. గెలుపు. సో ఎంటర్ అయ్యారు ఇప్పుడు అదే డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, ట్రాక్ పెన్ ఆర్టిస్టులు, మిగతా ఆర్టిస్టులు కానీ రేస్ లోకి ఎంటర్ అయ్యారు. Okay. అది పెద్ద అదృష్టం అనుకుందాం. అది ఒక రకంగా అచీవ్మెంట్. ఎస్, ఎందుకంటే చాలా మంది ఫిల్మ్ నగర్ వరకు వస్తున్నారు కానీ లోపలికి రాలేకపోతున్నారు. సో రేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ గోల్ అచీవ్ చేయడానికి, రేస్ లోకి ఎంటర్ అవడానికి మధ్య ఏమేం జరుగుతుంది, ఏమేమి ఉన్నాయి, ఒకవేళ అందరి సహకారం ఉన్నా, అందరి ఆశీర్వాదాలు ఉన్నా కూడా ఎన్ని తప్పటడుగులు వేస్తారు, ఎన్నిసార్లు తడబడతారు, కింద పడతారు, వదిలేస్తారా, లేకపోతే లేచి దులుపుకొని రెడీ అయినా ట్రై చేస్తామంటారా అనేది. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ హీరోలు Sure. వస్తున్నాయి సినిమాలు, సీషోర్లు, కాశ్మీర్లు, కౌగలింతలు, లిప్ టు లిప్ కిస్లు, Sir. అవి థియేటర్స్ ని మంట పెట్టేస్తున్నాయి. ఎంత ఒక్కబోస్తున్నా కష్టపడి చూసేస్తున్నారు సినిమాలు వేరే కలెక్షన్స్ తో. ఇప్పుడు నీలాంటి ఒక అంటే ఇది మోడర్న్ శంకరాభరణం లాగా వెళ్తుంది జనాల్లోకి. నీదారే నీకు ఇన్స్ట్రుమెంట్స్, సంగీతం, శంకరాభరణం అనే సినిమా 10 సంవత్సరాల్లో మాడు పగిలే హిట్ అది. అవును. ఓకే, మోడర్న్ శంకరాభరణం కూడా అదే జరుగుతుంది. శంకరాభరణం అతిపెద్ద హిట్. అవును, ల్యాండ్ మార్క్. అవును, రీరన్ లో హిట్, రీరన్ లో హిట్, ఎన్ని రన్లు అయినా హిట్. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో 1% అయినా మేమందరం చాలా హ్యాపీ. అదే అంటే నేను కాదు, ఈ అబ్బాయి మాత్రమే ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ అది. ఎందుకంటే నువ్వు ఈ జనరేషన్ కుర్రాడివి. ఇప్పుడు ఆడుతున్న సినిమాలు ఎలా ఉన్నాయి, వాటిలోని కనెక్ట్ అవుతున్న యూఎస్పీ ఏంటి, మన సినిమాలో యూఎస్పీ ఏంటి, ఇది ఆడిటోరియం ని ఎట్లా హుక్ చేయగలదు, ఏ పాయింట్ మీద. మీరు కింద చెప్పినట్టు కాన్ఫ్లిక్ట్ ఏది అన్నారు కదా, ఫ్రమ్ ఇంటి నుంచి తప్పితే మొత్తం సరౌండ్ ఎన్వైరన్మెంట్ మొత్తం కాన్ఫ్లిక్టే నాకు. అంటే ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కానీ. సో నాలాగే నా ఫ్రెండ్స్ కానీ, నాకు తెలిసిన ఒక 10 మంది 15 మంది ఎవరన్నా ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ, ఖచ్చితంగా అదే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి సార్. రైట్ నో మీరు అన్నట్టు చాలా మంది ఉన్నాం మేము ఈ ఏజ్ గ్రూప్. 2020 అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మై జనరేషన్ ఈ 20 to 30 ఉన్న వాళ్ళు వీఆర్ 70% ఆఫ్ ది ఇండియా. సో ఇది ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్ ఉన్నా అంటే నిదారనే కదా, వెన్ వీ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ అవర్ ఓన్ ఆర్ మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, ఇవి మా స్టోరీ కదా. సో నేను వెన్ వంశీ చెప్తున్నప్పుడు, నేను సినిమా చేయకముందు వాట్ ఎవర్ వాస్ ఈ జర్నీ, ఆడిషన్స్ కానీ వెళ్ళడం ఏదైతే నా కాన్ఫ్లిక్ట్ ఉందో, సినిమాలో అర్జున్కి కూడా అదే కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఖచ్చితంగా మా హుక్ ఏది అన్నారు కదా, సో ఇది అరే నేను రా. సో సమ్వన్ ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసి ఉండొచ్చు, సమ్వన్ మిడ్వే ఉండొచ్చు. సో నా దారి చూసినప్పుడు వాడికి ఓకే వీఆర్ తనతో రిలేట్ చేసుకోగలుగుతున్నాం, వీ కెన్ బీ దేర్ అని. అంటే నేను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి మిగిలిన 5గురు కూడా ఫాదర్తో ఒక సపోర్టివ్ ఫాదర్ ఉంటే కొడుకు ఇంత ట్రై చేయగలడా అని ఫాదర్స్ రిలేట్ చేసుకోగలరు. ఇట్ అప్లైస్ టు ఆల్ ద క్యారెక్టర్స్. సో ఇది మా హుక్ అనుకుంటున్నాను సార్. ఇదే హుక్ సినిమాకి. కమింగ్ టు యూ, you also belong to the same generation, hot and heated generation this is. ఈ క్యారెక్టర్ ఏమైనా కిక్ ఇచ్చిందా నీకు? డెఫినెట్ గా. ఇప్పుడు యాక్చువల్లీ ప్రీతం చెప్పారు, నేను ఈ క్యారెక్టర్ గురించి అండ్ స్టోరీ గురించి చదివేటప్పుడు నాకు ఈజీగా రిలేట్ అయింది. బికాస్ దట్ ఫ్రస్ట్రేషన్ ఇన్ నాట్ గెటింగ్ టు డూ వాట్ యూ వాంట్ is high at different points, 20s లో 30s లో, at different point for different people. నేను కూడా యాక్చువల్లీ నేను చదివేది ఆర్కిటెక్చర్. 2 సంవత్సరాలు ఐ వర్క్డ్ ఇన్ బెంగళూరు తర్వాత, బట్ ఐ ఆల్వేస్ డన్ థియేటర్. అండ్ నాకు ఒక పాయింట్ తర్వాత నేను ఇది చేయలేను అని ఒక బ్రేక్ డౌన్ అయిపోయింది ఆఫీస్లో. నాకు ఇది ఇంకా నేను చేయలేను అండ్ ఐ వాంట్ టు సమ్హౌ పర్ఫార్మ్ అని. సో ఫస్ట్ ఆబ్వియస్లీ మై పేరెంట్స్ వర్ నాట్ అట్ ఆల్ ఫర్ ఇట్. సో ఫస్ట్ 1 year ఇచ్చారు అండ్ నేను దాంట్లో ఫస్ట్ థియేటర్ చేస్తానన్నాను. సో నేను 7 years నుంచి థియేటర్ చేస్తున్నాను అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్స్ గోయింగ్ టు కమ్. అంటే థియేటర్కి వచ్చేసరికి చాలా డ్రామా ఉంటుంది, హెవీ డైలాగులు ఉంటాయి, అసలు ఆ కాన్సెప్ట్స్ కంటెంట్ వేరేగా ఉంటుంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరోయిన్ అనగానే ఒక పాట పాడడానికో
ఒక రెయిన్ సాంగ్ ఏవో ఇలాగా నడుస్తున్నాయి బళ్ళు ప్రస్తుతం. అవును, ఐ మీన్ జనరల్ ట్రాక్ అలా నడుస్తున్నాడు. ఈ సినిమాలో అవును, అవన్నీ అదే నేను అంటున్నా, అలాంటి లేని సినిమా ఇది. మనం అనుకున్నాం కదా మోడర్న్ శంకరభరణం అని, ఇందులో ఏమి ఉండవు. బట్ హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్? ఇప్పుడు దానికి సంబంధించి ఏదో మనం చేసేస్తున్నాం, ఈ సినిమాతో మాస్ హీరోయిన్ అయిపోతాం మనం, 10 సినిమాలు వెంటనే ఇమీడియట్ గా థియేటర్ నుంచి బయటకు రాగానే బయట నిలబడతారు మేనేజర్లు, ఇలాంటి ఊహలు ఏవో ఉంటాయి. ఎందుకంటే నేను ఐ సీ ఎన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కమింగ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్ లెట్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఈ సినిమా తర్వాత నీ కెరీర్ ని ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? నేను యాక్చువల్లీ ఫస్ట్ వంశీ మాట్లాడేటప్పుడు he never presented it as you're the heroine. First of all, that was never the thing. Interesting character, and నేను కూడా అలానే చూసాను. And what does she do, how does she, and she is a very important point in the film. మీరు ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది, ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ షీ కమ్స్. సో నాకు కూడా నేను ఒక క్యారెక్టర్ చేస్తే హౌ am I affecting the story? నేను నా క్యారెక్టర్ తీస్తే ఆ స్టోరీ వెళ్తుందా? అలా ఉంటే ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్ వోంట్ బి ఎక్సైటింగ్. సో అలానే ఫస్ట్ ఫిలిం లోనే వచ్చేది నాకు చాలా సంతోషం, అదృష్టం. గ్రేట్ఫుల్, రియల్లీ గ్రేట్ఫుల్. నేను ఒక క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పే క్యారెక్టర్లకి అమ్మాయిలు చాయిస్ చూస్తే ఒక 100 మంది ఉండొచ్చు. అవును, కానీ అందరి టార్గెట్ అదే. అవును, ఎందుకంటే కమర్షియల్ హీరోయిన్ అయితే 2 పేర్లు చెప్తాను. ఆ 2 పేర్లకు ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించండి మీరు. చెప్పండి. వరుణ్ శరత్ కుమార్, శ్రేయా రెడ్డి. ఈ 2 క్యారెక్టర్లకి ఆల్టర్నేటివ్ ఎంతమంది ఉన్నారు? అస్సలు లేరు. ఎగ్జాక్ట్లీ, అస్సలు లేరు. వరలక్ష్మి శరత్ కుమార్ ని రిప్లేస్ చేసే ఆర్టిస్టే లేదు ఇప్పుడు. సో అందరూ వెళ్ళే గోదాలో కాకుండా ఒక సపరేట్ గా తనకంటూ ఒక సపరేట్ గోదా ఏర్పరచుకొని వెళ్ళడం యాజ్ అ పర్ఫార్మర్. నేను రొమాంటిక్ లీడ్ మాత్రం అయినా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, బట్ ఐ వాంట్ టు బి అ పర్ఫార్మర్ ఇన్ ఎ మూవీ అని వచ్చే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును, విచ్ ఇస్ వై ఐ అప్రిషియేట్ హర్ ఫర్ టేకింగ్ దిస్. అంటే అలాంటి ఆఫర్ చేసే డైరెక్టర్స్ కూడా లేరు. ఉన్నారు. అదే థాంక్ఫుల్లీ ఉన్నారు. అదే నేను అర్థం చేసుకున్నా. వంశీ ఇస్ నౌ ఫౌండ్. ఎందుకంటే క్యారెక్టర్ రావాలి కదా. ఇప్పుడు ఎవరైనా చేద్దాం అనుకున్నా కూడా ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ. మీరు కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలంటే నేను సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి వీళ్ళందరూ కొంచెం నా బిడ్డల్లాగా నేను వాళ్ళని కొంచెం ప్రొటెక్ట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఇందాకే అన్నా, నేను వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ అది, కానీ బట్ దే ఆర్ టూ యంగ్ టు ఆన్సర్ అండి. మీరు చెప్పాలి వెటరన్ గా. ఎందుకంటే తను నాకు బిడ్డగా యాక్ట్ చేశాడు, కానీ ఐ ఫీల్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ అఫెక్షన్ కానీ ఇది కానీ లవ్ అండ్ అఫెక్షన్ ఐ ఫీల్ సేమ్ ఫర్ హిమ్, సేమ్ ఫర్ డైరెక్టర్ ఆల్సో. ఎందుకంటే ఆయన చూపించేది చాలా ఎక్కువ అండి. నమ్మండి, నా మాట నమ్మండి. మాట్లాడేది చాలా తక్కువ. బికాజ్ హీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. చాలా థాట్స్ ఉన్నాయి, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, అండ్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశాడండి. ఏ మాట మాట చెప్పుకోవాలి. ఒక కొత్త డైరెక్టర్ లాగా లేనే లేదు. నాకు ఇది కావాలంటే ఇదే కావాలి, నాకు ఇది కావాలంటే ఇదే కావాలి. ఆ నెక్స్ట్ డైలాగ్ కూడా చెప్పిద్దామండి అసోసియేట్ డైరెక్టర్ అన్నా కూడా వద్దు, ఇంతే అనుకున్నాం, ఇంతే చెప్పండి. సో ఆ క్లారిటీ ఒక డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఏంటంటే ఈ చిన్న గ్యాప్ ఉంది కదా, అతను నడిచి వచ్చే గ్యాప్ లో మనం ఏమన్నా వేసుకోవచ్చా, ఎందుకంటే ఎందుకు ఎంటీ ఫ్రేమ్ ఎందుకు ఉండడం, ఇంప్రూవైజ్ చేద్దామని. సో నేను చేసిన ఒక 4 ఇంప్రూవైజేషన్లు ఒకటే ఒప్పుకున్నారు ఆయన, ప్రతి 4కి ఒకటే ఒప్పుకున్నారు. సో దాన్ని బట్టి ఐ నో వాట్ ఈస్ కంట్రోల్ ఆన్ ద క్రాఫ్ట్ ఇస్ విచ్ ఐ రెస్పెక్ట్. ఇప్పుడు సరే సార్ మీకు ఇష్టం వచ్చి వేసుకోండి సార్ అని వెళ్ళిపోయే డైరెక్టర్లు కూడా ఉన్నారు, బట్ వాళ్ళ మీద రెస్పెక్ట్ ఏం తగ్గుతుందని కాదు. మీలాంటి సీనియర్ యాక్టర్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా గౌరవించాలి కదా, అందుకని తీసుకుంటారు చాలా మంది తీసుకుంటారు. బట్ ఈ దుర్మార్గుడు తీసుకోలేదు. అట్లా ఏం కాదు, నాకు ఇదే కావాలి సార్ అంటే తన పరిధులు క్లియర్ గా ఉన్నాయన్నమాట. నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు అనేది పరిధులు క్లియర్ గా ఉన్నాయి. ఒక కొత్త డైరెక్టర్కి ఆ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో క్లారిటీ లేకపోతే పైన ఎక్కేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, ఒక బిల్డింగ్ కట్టడానికి మేస్త్రి వచ్చినప్పుడు తనే బెబ్బెబ్బే అంటే ప్రతివాడు ఇటుకరా ఇటు వేద్దామండి, ఇటుకరా ఇటు వేద్దామండి, పైనుంచి ఒకటి ఇసిరేద్దామండి అనేవాడు చాలా మంది ఉంటారు. సో ఆ మేస్త్రికి కొంచెం క్లారిటీ ఉండాలి. ఆ మేస్త్రి క్లారిటీ ఉన్నప్పుడు బిల్డింగ్ తను అనుకున్నట్టు జరుగుతుంది. సో ఈ బిల్డింగ్ తనకు అనుకున్నట్టు తన కంట్రోల్లో తనకు అనువుగా జరిగింది అనేది నా నమ్మకం. అసలు కొత్త డైరెక్టర్కి సీనియర్ యాక్టర్ ఇలా చెప్పడం అంటే మాత్రం ఇది అర్జెంటుగా ఇది కట్ చేసి
ఆయనది నువ్వు రోజు రెగ్యులర్ గా టీవీలో ప్లే చేసుకోవాలి ఇంకా. సార్ సీనియర్ కాబట్టి సార్ పరిస్థితి మాకైతే మర్యాద రామన్లో సునీల్ని ధరుముకుంటారు చూడండి, హరోం హరోం హర. మా డైలీ షెడ్యూల్ అదే అండి. 4 months రిహార్సల్స్ జరిగాయి. మార్నింగ్ అంతా ఇన్స్ట్రుమెంట్ ట్రైనింగ్, ఈవినింగ్ డైలాగ్ రిహార్సల్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రాపర్ ఆ సునీల్ సిచ్యువేషనే, వెనకాల సుమోలో ఆయన తరుముకుంటూ వస్తారు కదా. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ గా ఎవరైనా ఈ క్రాఫ్ట్ లోకి వచ్చినప్పుడు దే కమ్ హియర్ విత్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. చాలా మంది డైరెక్టర్లు వాళ్ళ టేకింగ్లు అవన్నీ బుర్రలో చాలా ఉంటాయి. నీ మైండ్ లో నిన్ను బాగా డామినేట్ చేసిన డైరెక్టర్ ఎవరు? అంటే ఈ మూవీకి అయితే స్పెసిఫిక్ గా దేర్ ఇస్ వన్ పర్సన్ which is an Irish filmmaker, John Carney. Okay. And all his movies are generally music based. Atanu kuda asalu the funny story is atanu director avvadaniki emantunarante he was like, if I have to become a director, music kuda nene cheyali anedi it was a misconception. So he learned to play the instruments and everything just so that atanu సినిమాలో మ్యూజిక్ atanu చేయొచ్చు అనేది. తర్వాత నేర్చుకున్నాడు, సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, తను చేస్తాడు మ్యూజిక్, నేను చేయక్కర్లేదు అనేది. బట్ దానివల్ల అమేజింగ్ హోల్డ్ ఆన్ మ్యూజిక్ ఉంది అతనికి. ఇఫ్ యూ వాచ్ ఎనీ ఆఫ్ హిస్ మూవీస్, బిగిన్ అగైన్, సింగ్ స్ట్రీట్ అనేది చాలా 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 సింపుల్ ఫిల్మ్స్ అన్నమాట. చాలా చిన్న సెట్టింగ్ లో ఉంటాయి కానీ దే జస్ట్ మూవ్ యూ. సో అది వాజ్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ వెన్ ఐ వాజ్ రైటింగ్ అండ్ మేకింగ్ దిస్. నేను ప్రతిసారి నా కో రైటర్ థార్ ఈవెన్ విత్ దెమ్ ఐ వాజ్ లైక్, watch Begin Again, understand what that movie is about. నేను ఎందుకు చూడమంటున్నాను అనేది కూడా మీ అంతకి మీ అసెస్మెంట్ చేయండి ఫస్ట్, అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేది. సో దట్ వాస్ డెఫినెట్లీ అ బిగ్ ఇన్స్పిరేషన్ అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్. ఓకే, అండ్ దెన్ ది ఇన్స్టెన్సెస్ అంటే ఇట్స్ ఆల్ రియల్ లైఫ్. అంటే నువ్వు ఒకసారి ఇప్పుడు హాలీవుడ్ లో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వస్తే ఇక్కడ డైరెక్టర్స్ ఎవరైనా నీ ఇన్స్పిరేషన్ ఉన్నారా? Shekhar Kamal is definitely one. అవునా? అంటే he has a very good చాలా న్యాచురల్ గా ఇన్వాల్వ్ చేసేస్తారు, మీకు ఏ ఎక్స్ట్రాస్ లేకుండా. he has a very unique style. అదే ఆ యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ మాత్రమే ఉంటుంది దాంట్లో, బిల్డప్లు, ఎలివేషన్స్. అంటే నాకు ఈ ప్రాజెక్ట్ కి అయితే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టోన్ అనిపించింది. సో డెఫినెట్లీ దీస్ వర్ మై ఇన్స్పిరేషన్స్ అన్నమాట వెన్ గోయింగ్ అట్ ఇట్. ఎవరి మార్కు కనిపించింది ఇందులో? వంశీది కనిపిస్తుంది 100%. అంటే నీ కాన్ఫిడెన్స్ కి సురేష్ గారు లాంటి యాక్టర్ చెప్పిన దానికి సింక్ బాగానే కుదురుతుంది 100%. వెరీ గ్రేట్ఫుల్ సార్. అసలు ఆయన వెంటనే నేను ఆన్ వన్ కాల్ ఐ జస్ట్ స్పోక్ టు హిమ్ అబౌట్ ది క్యారెక్టర్ అండ్ ఐ థింక్ హి వాస్ లైక్, యా ఇట్స్ నైస్, లెట్స్ డు ఇట్ అని. హి సపోర్టెడ్ us a lot. అసలు కొన్నిసార్లు మీరు అన్నట్టు మాది ఫస్ట్, సో అంత ఎక్స్పీరియన్స్ మాకు ఉండదు. వీఆర్ లెర్నింగ్ యాజ్ వి డూ. ఆయన ఎక్స్పీరియన్స్ ఏమో నీ ఏజ్ నేను అనుకోవడం ఈవెన్ లెస్. ఎందుకు ముసలి చేసేస్తున్నారు అంత అర్జెంట్ గా? అవసరం ఇప్పుడు అవన్నీ మాట్లాడేప్పుడు అవసరమా? ఎప్పుడు పుట్టాను, ఏమిటి, ఎంతమంది వర్క్ చేశాను, ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, ఇవన్నీ అవసరమా? మీరు ఇప్పటికీ హ్యాండ్సమ్ గానే ఉన్నారు సార్. నిన్న స్టార్ట్ అయ్యాను, మీరే చెప్పుకున్నారు ఇందాక మా అబ్బాయి యుఎస్ లో వర్క్ చేస్తున్నాడు అని. మేము చెప్పమన్నావా? మీ వయసు మీరే బయట పెట్టుకున్నారు. బట్ స్టిల్ యూఆర్ హ్యాండ్సమ్, అది నేను చెప్పేది. కానీ ఒక్క విషయం చెప్పాను, నార్మల్ గా ఇప్పుడు మన సురేష్ గారు కానీ, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నరేష్ గారు కానీ, వీళ్ళెవ్వరూ సినిమాలో కొత్త బ్యాచ్ తో ఉన్నప్పుడు వాళ్ళ వల్ల ఆ సినిమాకు ఒక ఇమేజ్. ఇప్పుడు నేనే తీసుకుంటే, నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ కూర్చోడానికి కేవలం సురేష్ గారే కారణం. అలాగే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ విల్ ఐడెంటిఫై నీ దారే నీ కథ విత్ సురేష్ గారు. అంతవరకు మీరు ఆల్రెడీ సక్సెస్. మీరు సినిమా దాంట్లో సురేష్ గారి క్యారెక్టర్ చేయడం వల్ల మీరు యువర్ బ్యాటిల్ ఈజ్ హాఫ్ వన్ 100%. సో మీ తాలూకా కృతజ్ఞతలు మీరు తెలియజేసే 100% సార్. సినిమా రేపు హిట్ అయిన తర్వాత నేను చెప్పాలి కృతజ్ఞతలు ఆయనకి 100%. సార్ నెక్స్ట్ సినిమా కొంచెం ఆలోచించండి సార్ నా గురించి. ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ ఆల్వేజ్ డైరెక్టర్. డెఫినెట్ గా. అతను ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎంత చిన్నవాడు భారతరత్న అయినప్పటికీ అని చెప్తే దానికేమి ఏజ్ బార్ ఏం లేదు. కానీ definitely thankful and grateful for everyone who worked on this. అంటే మ్యూజిక్, ఈ సినిమా మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్టుగా దీనికి మ్యూజిక్ ఏ సోలు, మ్యూజిక్ ఏ కథ, మ్యూజిక్ ఏ దారి ఈ సినిమాకి మొత్తం టోటల్ గా. దీని సినిమాకి మ్యూజిక్ ఎవరు చేశారు? సో దీనికి స్పెసిఫిక్ మ్యూజిక్ మీరే చేశారా? సో దీనికి యాక్చువల్లీ ఇట్స్ అన్ ఇటాలియన్ కంపోజర్ ఆల్బర్టో అని. అండ్
there's a very particular reason నేను తన్నే అని ఫిక్స్ అయ్యాను and I went behind him for it. He composes a lot of new age classical orchestral anamata, and there's a certain beauty in his compositions which if you can sit and listen to it, you just మీ గురించి మీరు చాలా తెలుసుకుంటారు, అతని గురించి అతని మ్యూజిక్ అన్న లిస్నింగ్ టు హిస్ మ్యూజిక్ యూ లెర్న్ మోర్, అండ్ దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఈ మూవీకి. దట్ మ్యూజిక్ అనేది హ్యాస్ టు గెట్ ఎవ్రీవన్ in touch with their emotions, their feelings. They have to be transported అనేది. సో నేను ఎతికినప్పుడు కూడా ఈ ఫీలింగ్ నాకు ఎవరి మ్యూజిక్ లో వస్తుంది అనే ఒక్కటే పట్టుకుని ఐ స్టార్టెడ్ సర్చింగ్, అండ్ అలా ఐ ఫౌండ్ ఆల్బర్టో. ఐ స్పోక్ టు, ఐ సెంట్ హిమ్ ది చిన్న సినాప్సిస్, అసలు స్టోరీ గురించి ఏంటి అని అన్ని పంపిస్తే లైక్ యా నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను చేస్తాను అని. అదే హాలీవుడ్ సినిమా తెలుగులో రీమేక్ అన్నమాట టోటల్ గా. ఎందుకంటే కాన్సెప్ట్ దానికి సింపుల్ ఆన్సర్ నేను ఇస్తాను సార్. మనం ఇప్పటికి ఆల్మోస్ట్ 100 years తెలుగు సినిమాలు తీసిన మన కంపారిజన్ ఇస్ ఆల్వేస్ టు హాలీవుడ్. సో మై థింగ్ ఇస్ వై హౌ లాంగ్ విల్ యూ సిట్ అండ్ సే హాలీవుడ్ లాంటి సినిమా, హాలీవుడ్ సినిమా వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటే మంది హాలీవుడ్ సినిమా అంటే అఫ్ కోర్స్ ఈ రోజున తెలుగు సినిమాకి ఆ బ్యారియర్స్ పోయాయి. ఈ సినిమా బాగుండి అని అంటే అన్ని లాంగ్వేజెస్ లోకి వెళ్ళిపోవడానికి ఇవాళ చాలా ఈజీ రియల్లీ. అసలు మనకి ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ దొరికాక ఏ మనిషి దే నాట్ అవుట్ ఆఫ్ యువర్ లిమిట్స్. ఇట్స్ ఎ గ్లోబల్ విలేజ్ అండ్ మీరు తీసుకున్న కంటెంట్ కూడా ఎవేగా ఉంది కంప్లీట్. కానీ మ్యూజిక్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. అదే అంటే అందుకే అడిగే ఎందుకు చెప్తున్నానంటే నంబర్ 1 ఒక రెగ్యులర్ ఫార్మాట్ లో లేని మ్యూజిక్ డైరెక్టర్ ని వెతికి తెచ్చుకున్నారు. అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఆ మ్యూజిక్ వచ్చి మీ ఎమోషన్స్ మీద ప్లే చేస్తుంది. నంబర్ 2 వీళ్ళు ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రాగా వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళు కలిసి ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్ప్లరేషన్ కి ఈయనకి వర్క్ షాప్ జరిగింది, ఈయన 3 నెలలు ప్రాక్టీస్ చేశాడు, పియానో ప్రాక్టీస్, తను ఆర్కెస్ట్రా కండక్ట్ చేయడం ప్రాక్టీస్ చేసింది 3-4 months. సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది టీమ్ బ్యాండ్ హ్యావ్ గాన్ త్రూ ద ప్రాసెస్. సో అందువల్ల ఏది కృత్రిమంగా అనిపించదు, ఏది ఏదో చాలా ఇన్వాల్వ్మెంట్ తో చేసిన ఒక ఇదిలాగా అనిపిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను కారులో వెళ్తున్నప్పుడు రేడియో ఎక్కువ వింటాను. నేను ఒక పాటకి మధ్య పెద్దగా నాకు తేడా అనిపించడం లేదు. మధ్యలో యాడ్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఈ ట్యూన్ వేరే ఈ ట్యూన్ వేరే అనిపిస్తుంది తప్ప ఐ వుడ్ లైక్ సంథింగ్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్. ఒక శంకరాభరణం డిఫరెంట్. అప్పుడు ఆ టైంలో చక్రవర్తి గారు చేసే సంగీతానికి శంకరాభరణం సంగీతానికి అసలు చాలా తేడా ఉండింది. ట్రూ కన్వెన్షనల్ మ్యూజిక్ కదా అది. అట్లా కాదండి, ఇట్ ఇస్ డిఫరెంట్ మ్యూజిక్. డిఫరెంట్ వెదర్ ఇట్ ఇస్ క్లాసికల్, కన్వెన్షనల్ అదంతా వదిలేయండి, డిఫరెంట్. సో ఆ డిఫరెన్స్ ఈ మ్యూజిక్ తీసుకొస్తుందని ఎక్కడో నా నమ్మకం. గ్రేట్ రియల్లీ. ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేటట్టున్నారు ఇందులో. అండ్ వి విష్ యూ రియల్లీ వెరీ బెస్ట్. ఎందుకంటే బికాస్ ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా చూపించాలి అని ఏదో పిచ్చి కథలు ఎంచుకోకుండా యూ టేక్ నే లైఫ్. ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్పాలంటే అండి, నిజాయితీగా నేను అనుకున్నది ఒక కథగా చూపించాలి. నిజాయితీగా నా సినిమాలో వాళ్ళు యాక్టింగ్ కాకుండా బిహేవ్ చేయాలి. నిజాయితీగా నా కెమెరా కూడా పనిచేయాలి. అంతేగాని జిమ్మిక్కులు లేకుండా నిజాయితీగా నా మ్యూజిక్ కూడా ఎమోషన్తో ఫ్లో అవ్వాలి. ఇది ఆయన దృక్పథం. గుడ్. ఇంకేంటి అసలు కితాబుల వర్షం, అభినందనల చిరుజల్లులు మీ మీద అసలు సురేష్ గారి అడతెరిపి లేకుండా కొండపోతగా కురిపిస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఆయన అన్న మాటలన్నీ కూడా, ఎందుకంటే ఒక సీనియర్ గా ఆయనకు ఉండే విజన్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ ఆ యాంగిల్లో అతను మీ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అండ్ వీ ఆల్సో బిలీవ్ దట్ యాజ్ మీడియా, అండ్ బిలీవ్ చేసిన కారణానికి మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అండ్ ఆల్సో ఐ విష్ యూ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మీ ఆశీర్వాదాలు వీళ్ళందరికీ కావాలి. 100%. మీ శుభాకాంక్షలు నాకు కావాలి, మీ బెస్ట్ విషెస్ నాకు కావాలి. అండ్ ఐ విష్ యూ రియల్లీ, ఇన్ఫాక్ట్ ఆయన చెప్పినట్టుగా ఐ బ్లెస్ యూ టు యువర్ గ్లోరీ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇది టీవీ ప్రేక్షకులారా, నీ దారే నీ కథ సినిమా. మనలో చాలా మంది ఉంటారు నీ దారే నీ కథ అని వాళ్ళ గమ్యాన్ని వెతుక్కోవడానికి వెళ్ళే ఎంతో మంది యూత్ ని ఇన్స్పైర్ చేసి ఈ కథ రేపు అఖిలాంధ్ర ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.